వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోల్డెన్ స్పారో బీచంతో అయితే గర్ల్స్ బర్త్డే వీడియో ఎడిట్ చేశాను. అమేజింగ్గా ఉంటుంది బర్త్డే వీడియో. నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుకైతే మీరు నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని అలైట్మేషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో రిలేటెడ్ ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అలైట్మేషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అలైట్మేషన్ యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే నేను 3 లింక్స్ ఇచ్చాను. టెక్స్ట్ యానిమేషన్, షేక్ ఎఫెక్ట్, బిట్ మార్క్. ఇలాగైతే 3 లింక్స్ ఇచ్చాను. వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఈ టైప్ బర్త్డే వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే మనం ఇక్కడ బిట్ మార్క్ చూద్దాం. బిట్ మార్క్లో సాంగ్ ఉంటుంది, సాంగ్తో పాటు ఇక్కడ బిట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ఒక 8 to 10 ఫొటోస్ ఉంటే చాలు మీతో. ఇక్కడ 8 ఫొటోస్ని మీరు గర్ల్స్ బర్త్డే వీడియో ఎడిట్ చేస్తుంటే గర్ల్స్ వాళ్ళవైతే ఒక 8 ఫొటోస్ ఉంటే చాలు. వీడియోని అయితే చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6:15 milliseconds నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 1 by 1. ముందుగా ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ ప్రెసెట్ లెక్క ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఈ బాక్స్ క్లిక్ చేసి ముందుగా ఈ కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు డేట్ అండ్ మంత్ని అయితే చేంజ్ చేసుకోవాలి. గ్రూప్ 1లోకి వెళ్ళి గ్రూప్ 1 మాస్ 1లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసేయండి. డేట్ అండ్ మంత్ని టైప్ చేసి డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ సేమ్ ఉంటుంది, ఏ వెరీ స్పెషల్ డే, హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అయితే టైప్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూప్ 1 మాస్ 4 ఉంటుంది. ఆ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి, టైప్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకుని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మొత్తం మీరు డేట్ అండ్ మంత్ని అలాగే నేమ్ని చేంజ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి మొబైల్లోకి. మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు సేవ్ చేసుకోండి. నేను స్కిప్ చేస్తున్నా, ఆల్రెడీ నాతో ఉంది. ఇలా మీరు ఈ టెక్స్ట్ యానిమేషన్లోకి వెళ్ళి ఆ టెంప్లెట్ని సేవ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్లో ఫస్ట్లో అయితే యాడ్ చేయాలి. ప్లస్ క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ 6 milliseconds ఉంటుంది ఆ టెంప్లెట్. ఇదే టెంప్లెట్ అది ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఇలా దీన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరు 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సమ్ ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇలాగైతే మీరు మొత్తం ఒక 8 ఫొటోస్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. నేను జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్నాయి, టైం అవుతుందని. మీరు బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఇలాగైతే 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది. ప్రెసెట్ లింక్స్ ఓపెన్ చేస్తే ఈ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. 2 ఫొటోస్ 2 ఎఫెక్ట్ ఉంటుంది. 1 to 1 to ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఈ ఫోటోని కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది కదా, కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే బీట్ మార్క్లో ఇక్కడ ఫస్ట్ ఫొటోస్కి ఈ ఫోటో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఒక ఫోటో ఇలాగైతే యాడ్ చేసుకోపోండి. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి నేను ఇక్కడ కింద పేస్ట్ స్టైల్ పక్కన రమార్క్ ఉంది కదా, ఆ రమార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకొని పేస్ట్ బటన్ క్లిక్ చేస్తాను. పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే మొత్తం ఇలా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిక్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్ డైరెక్ట్గా పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. ఈ ఫోటోని అయితే మీరు 2 fingers యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇంకొక ఫోటో క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇలాగే పేస్ట్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ మొత్తం పేస్ట్ అయిపోతుంది.
సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ తీసేసి అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్లు. సేమ్ మళ్ళీ ఈ ఫోటో కూడా ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేద్దాం. సో ఇలా మొత్తం 4 టైమ్స్ ఫోటోకి 1 ఫోటో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఈ ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్లో షేక్ ఎఫెక్ట్లో సెకండ్ ఫోటో క్లిక్ చేసి సేమ్ ఫస్ట్ ఫోటోకి ఎలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసామో సేమ్ ఇలాగే చేయాలి సెకండ్ ఫోటో కూడా. సో సెకండ్ ఫోటో క్లిక్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది. కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్లో ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సో మొత్తం ఇప్పుడు ఏ ఫొటోస్ ఎంటీ ఉందో ఆ ఫొటోస్కి అయితే సెకండ్ ఫోటోకి ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సేమ్ ఇది సింబల్ క్లిక్ చేసి కింద పేస్ట్ స్టైల్ పక్కన రమర్ క్లిక్ చేసి ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఈ ఫోటో కూడా ఇలా పేస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా లాస్ట్ ఫోటో కూడా లాస్ట్ ఫోటోకి ఇలా ఎఫెక్ట్ పేస్ట్ చేసి కొంచెం జూమ్ చెక్కు తీసుకోండి. సో ఇలా అయితే మీరు ఫొటోస్కి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్పీడ్స్ మార్క్ చేసి దీన్ని కంప్రెస్ చేయండి. ఓకే, సో ఇలా అయితే ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఫొటోస్ మీరు ఫ్రేమ్కి తగ్గట్టుగా జూమ్ చేసి ఫింగర్స్తో సెట్ చేసుకోండి ఫోటోని. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది ఫొటోస్ కింద. అయితే ఈ 4 లేయర్స్ సీసీ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కాపీ చేసుకుని బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే పేస్ట్ చేయాలి ఇక్కడ నుంచి. సో ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, మొత్తం అయితే సీసీ ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది ఇలా. సో ఇలా అయితే ఎండింగ్ వరకు ఉంటుంది సీసీ ఎఫెక్ట్. సో ఇప్పుడైతే మీరు పైన స్పాట్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడైతే వీడియోని అయితే స్పాట్ చేయొచ్చు.